హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనకి స్పోర్ట్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఈ ఎగ్జామ్లో మనకి స్పోర్ట్స్ నుంచి కంపల్సరీగా క్వశ్చన్స్ అయితే వస్తాయి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా. కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్ని ఒకటికి రెండు సార్లు నీట్గా చూసుకోండి, ఓకేనా. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియో లింక్స్ని షేర్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను, ఆ గ్రూప్లో కూడా ఎవరైనా జాయిన్ అవునట్లయితే జాయిన్ అవ్వండి. ఇక్కడ ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో ఈ పీడిఎఫ్స్ని మీకు ఎగ్జామ్ ముందు చదువుకునే విధంగా, అంటే యూజ్ అయ్యే విధంగా మీకు అక్కడ అప్లోడ్ చేస్తాను. వాటిని డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసి పెట్టుకోండి, ఎగ్జామ్ ముందు చదువుకోవడానికి బాగుంటుంది. ఇక క్లాస్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, 2024 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో భారతదేశం అనేది మొత్తం ఎన్ని పథకాలు, ఎన్ని మెడల్స్ అనేది గెలుచుకుంది అంటే మొత్తం 6 గెలుచుకోవడం జరిగిందండి. మొత్తం 6. వాటిల్లో 1 సిల్వర్, మిగిలినటువంటి 5 ఏవైతే ఉన్నాయో అవి బ్రాంజ్ అనమాట, ఓకేనా. 1 సిల్వర్, మిగిలినటువంటి 5 బ్రాంజ్, మొత్తం 6 గెలుచుకోవడం జరిగింది. ప్యారిస్ ఒలింపిక్స్లో 2 పథకాలు సాధించిన మొదటి భారతీయ మహిళ షూటర్ ఎవరు? మొదటి భారతీయ మహిళా షూటర్ ఎవరంటే మను భాకర్. మను భాకర్ గెలుచుకోవడం జరిగింది. వేటిలో అంటే ప్యారిస్ ఒలింపిక్స్లో 2 పథకాలు గెలుచుకున్నటువంటి మొదటి భారతీయ మహిళా షూటర్ ఎవరంటే మను భాకర్. 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా ఏ పథకాన్ని సాధించాడు? నీరజ్ చోప్రా వచ్చేసరికి మనకి సిల్వర్, ఓకేనా. 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా గెలుచుకున్నటువంటి పథకం సిల్వర్ అనమాట, వెండి. 2026 కామన్వెల్త్ గేమ్స్ ఏ నగరంలో నిర్వహించనున్నారు అంటే ఇక్కడ మీకు విక్టోరియాని ఆన్సర్ చేస్తే రాంగ్ అవుతుంది. మనకి 2025 వరకు విక్టోరియానే. మనకి ఇక్కడ చూస్తే విక్టోరియా ఏదైతే ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి విక్టోరియా ఉందో ఇది తప్పుకోవడం జరిగిందనమాట. ఆ ప్లేస్లోకి గ్లాస్గో అయితే రావడం జరిగింది, స్కాట్లాండ్కి సంబంధించినటువంటి గ్లాస్గో. 2026 ఆసియా క్రీడలు, ఏషియన్ గేమ్స్ అనేవి ఏ దేశంలో జరగనున్నాయి అంటే దేశం వచ్చేసరికి జపాన్ అనమాట. జపాన్ దేశంలో జరగనున్నాయి. జపాన్లోని ఐచి నగోయా అనే ప్రాంతంలో జరగనున్నాయి, ఓకేనా. దేశం అయితే మాత్రం జపాన్ అని పెట్టండి. ఏ జపాన్లోని ఎక్కడ అంటే ఐచి నగోయా. ఒలింపిక్ పథకం సాధించిన అతి పిన్న వయస్కుడైనటువంటి భారతీయుడు ఎవరు అంటే అమన్ సెహ్రావత్. అమన్ సెహ్రావత్ అనే వ్యక్తి అతి చిన్న వయసులో మనకి ఒలింపిక్ పథకాన్ని సాధించడం జరిగింది. 19వ ఆసియా క్రీడలు ఎక్కడ జరిగాయి? 19వ ఆసియా క్రీడలు 2023కు సంబంధించి ఎక్కడ జరిగాయి అంటే మనకి హంగ్జౌ, చైనాలోని హంగ్జౌ అనే చోట జరగడం జరిగిందనమాట 19వ ఆసియా క్రీడలు. ఆసియా క్రీడల చరిత్రలోనే తొలిసారిగా భారతదేశం ఎన్ని పథకాలు సాధించింది అంటే 107 పథకాలు సాధించడం జరిగింది ఆసియా క్రీడల్లో. 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో భారత పురుషుల హాకీ జట్టు ఏ పథకాన్ని గెలుచుకోవడం జరిగింది అంటే కాంస్యం అనమాట, అంటే బ్రాంజ్ గెలుచుకోవడం జరిగింది. 2026 వింటర్ ఒలింపిక్స్ ఎక్కడ జరగనున్నాయి అంటే మిలాన్, ఇటలీకి సంబంధించినటువంటి మిలాన్లో జరగనున్నాయి. మనకి ప్యారిస్ ఒలింపిక్స్లో వెండి పథకాన్ని సాధించినటువంటి నీరజ్ చోప్రా ఉన్నారు కదా, ఇతని యొక్క ఉత్తమ త్రో ఎంత అంటే 89.45 మీటర్స్. 89.45 మీటర్స్. ఒలింపిక్స్ పథకం సాధించిన ఏకైక భారతీయ పురుషుల షూటర్ ఎవరు? 2024లో ఒలింపిక్ పథకం సాధించిన ఏకైక భారతీయ పురుషుడు ఎవరు అంటే స్వప్నిల్ కుసాలే. ఆసియా క్రీడలు పథకాల పట్టికలో భారతదేశం ఏ స్థానంలో నిలిచింది? ఆసియా క్రీడలకు సంబంధించినటువంటి
పథకాల పట్టికలో భారతదేశం వచ్చేసరికి 4వ స్థానంలో నిలవడం జరిగింది. అదే ఫస్ట్ ప్లేస్ అయితే చైనా, సెకండ్ ప్లేసు జపాన్. ఓకేనా, మనది 4వ ప్లేసు. ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో భారత పథకాదారులు ఎవరు అంటే మనకి శరత్ కమల్ అండ్ పివి సింధు. శరత్ కమల్ అండ్ పివి సింధు. 2028 సమ్మర్ ఒలింపిక్స్ క్రీడలు ఏ నగరంలో జరగనున్నాయి అంటే లాస్ ఏంజల్స్లో జరగనున్నాయి. ఓకేనా, ఏంటి 2028 సమ్మర్ ఒలింపిక్స్ వచ్చేసరికి లాస్ ఏంజల్స్లో జరగనున్నాయి. ఆసియా క్రీడల్లో క్రికెట్ పురుషుల విభాగం మెయిల్కి సంబంధించినటువంటి విభాగంలో ఏ దేశం బంగారు పథకం సాధించిందంటే మన ఇండియా, భారతదేశం సాధించడం జరిగింది. విచ్ కంట్రీ ఓన్ ది గోల్డ్ మెడల్ ఇన్ మెన్స్ క్రికెట్ అట్ ది ఆసియన్ గేమ్స్ వచ్చేసరికి ఇండియా. కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారతదేశం ఎన్ని బంగారు పథకాలు గెలుచుకుందంటే 22 గెలుచుకోవడం జరిగింది. ఎన్ని? 22. ఒలింపిక్ పథకం సాధించిన అత్యంత పెద్ద వయస్కుడు అంటే వయసులో పెద్దవారు భారతీయ క్రీడాకారుడు ఎవరు? వయసులో పెద్దవారు భారతీయ క్రీడాకారుడు ఒలింపిక్ పథకం సాధించినటువంటి వ్యక్తి ఎవరు అంటే మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరైతే పిఆర్ శ్రీజేష్ ఉన్నారో ఇతను దీని యొక్క ఆన్సర్. ఇతని వయసు 36 సంవత్సరాల వయసు ఉండగా మనకి ఒలింపిక్ పథకం సాధించడం అయితే జరిగింది. అయితే ఇక్కడ రోహన్ బొప్పన్న ఎవరైతే ఉన్నారో ఇతని వయసు 39. ఈయన కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది, కానీ ఇతనికి పథకం అనేది రాలేదు. ఓకేనా, రోహన్ బొప్పన్నకి మనకి మెడల్ అనేది రాలేదు. పిఆర్ శ్రీజేష్కి మెడల్ అనేది రావడం జరిగింది. కాబట్టి ఒలింపిక్ పథకం సాధించిన అత్యంత పెద్ద వయస్కుడు సాధించిన వ్యక్తి కాబట్టి పిఆర్ శ్రీజేష్ అనేది ఆన్సర్ అవుతుంది. మీకు ఇక్కడ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగితే ఈ 2 ఆప్షన్స్ ఇస్తారు, కన్ఫ్యూజ్ కాకూడదు. వినేష్ పోగాట్ ఏ క్రీడకి సంబంధించిన వారు అంటే రెజ్లింగ్కి సంబంధించిన వారు. ఏంటి? రెజ్లింగ్. ఆసియన్ గేమ్స్ 2023 ముగింపు వేడుకల్లో భారత పథకాదారులు ఎవరు అంటే మనకి ఆల్రెడీ చెప్పాను కదా, పిఆర్ శ్రీజేష్ అని 36 సంవత్సరాల వయసులో ఈయన మెడల్ సాధించడం జరిగింది. ఈయనే చివరిలో అంటే ముగింపు వేడుకల్లో భారత యొక్క పథకాదారుడు పిఆర్ శ్రీజేష్ ఆసియన్ గేమ్స్కి సంబంధించి. 2024 ప్యారిస్ ఒలింపిక్స్ నినాదం ఏంటి అంటే గేమ్స్ వైడ్ ఓపెన్. గేమ్స్ వైడ్ ఓపెన్ అనేది దాని యొక్క మోటో అనమాట. షూటింగ్లో మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మను బాకర్తో కలిసి పథకం గెలిచినటువంటి వ్యక్తి ఎవరు అంటే సరబ్జోత్ సింగ్. ఎవరు? సరబ్జోత్ సింగ్ మను బాకర్తో కలిసి పథకం అనేది గెలుచుకోవడం జరిగింది. ఆసియా క్రీడల చరిత్రలో 5000 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించిన తొలి భారతీయ మహిళ ఎవరు అంటే పారుల్ చౌదరి. ఎవరు? పారుల్ చౌదరి. 2032 సమ్మర్ ఒలింపిక్స్ ఆతిథ్య నగరం ఏది అంటే సమ్మర్ ఒలింపిక్స్ సంబంధించి 2032కి సంబంధించి బ్రిస్బేన్, ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి బ్రిస్బేన్ అనేది మనకి సమ్మర్ ఒలింపిక్స్ యొక్క ఆతిథ్య నగరం. ఆధునిక ఒలింపిక్స్ క్రీడల్లో ఆధునిక ఒలింపిక్స్ క్రీడలకు సంబంధించినటువంటి పితామహుడు ఎవరు అంటే మనకి పియారీ డి కుబెర్టిన్. పియారీ డి కుబెర్టిన్ అనే వ్యక్తి పితామహుడు అనమాట ఆధునిక ఒలింపిక్ క్రీడలకు సంబంధించి. కామన్వెల్త్ గేమ్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే మనకి లండన్లో ఉంది. కామన్వెల్త్ గేమ్స్కి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి లండన్. ఆసియా క్రీడలు 2023లో అత్యధిక పథకాలు సాధించినటువంటి దేశం వచ్చేసరికి చైనా దేశం. ఏ దేశం? చైనా దేశం. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్లో 4వ స్థానంలో నిలిచిన భారత్ ప్లేయర్ ఎవరు అంటే లక్ష్య సేన్. ఎవరు? లక్ష్య సేన్. 2024 ప్యారిస్ ఒలింపిక్స్ అధికారిక మస్కట్ పేరు ఏంటి? అధికారిక మస్కట్ పేరు సరికి ఒలింపిక్ ఫ్రిడ్జ్. ఓకేనా, ఒలింపిక్ ఫ్రిడ్జ్. భారత్ ఒలింపిక్ సంఘం మొదటి మహిళా అధ్యక్షురాలు. భారత్ యొక్క ఒలింపిక్ సంఘం యొక్క మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు అంటే పిటి ఉషా. ఆసియా క్రీడలు 2023లో భారత్ షూటింగ్లో ఎన్ని బంగారు పథకాలు సాధించింది అంటే 7 సాధించడం జరిగింది.
ఎన్ని బంగారు పతకాలు? 7. ప్యారిస్ ఒలింపిక్స్లో పథకం సాధించిన భారతీయ రెజ్లర్ ఎవరు అంటే మనకి అమన్ సెహ్రావత్. ఎవరు? అమన్ సెహ్రావత్ భారత్కి సంబంధించి ప్యారిస్ ఒలింపిక్స్లో పథకం సాధించినటువంటి వ్యక్తి రెజ్లర్ అనమాట. కామన్వెల్త్ గేమ్స్లో పథకం గెలిచిన తొలి భారతీయ మహిళ ఎవరు అంటే తొలి భారతీయ మహిళ వచ్చేసరికి అమితా మోడీ. ఓకేనా, అమితా మోడీ. మొదటి ఆసియా క్రీడలు ఎక్కడ జరిగాయి అంటే న్యూఢిల్లీ, భారత్లోని న్యూఢిల్లీలో జరిగాయి. ఒలింపిక్స్లో వరుసగా 2 సార్లు వ్యక్తిగత పథకాలు గెలిచిన భారతీయ మహిళ ఎవరంటే పివి సింధు. ఎవరు? పివి సింధు. అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ ప్రస్తుత అధ్యక్షురాలు ఎవరు? అంతర్జాతీయంగా ఒలింపిక్ కమిటీ యొక్క ప్రస్తుత అధ్యక్షురాలు ఎవరు అంటే క్రిస్టీ కోవెంట్రీ. ఏంటి? క్రిస్టీ కోవెంట్రీ. ఈమె కంటే ముందుగా ఉన్న వ్యక్తి ఎవరు అంటే థామస్ బాచ్. ఓకేనా, థామస్ బాచ్ అనే వ్యక్తి క్రిస్టీ కోవెంట్రీకి ముందున్నటువంటి వ్యక్తి. ప్యారిస్ ఒలింపిక్స్లో ప్యారిస్ ఒలింపిక్స్లో 2024లో పాల్గొన్నటువంటి అతిపిన్న వయస్కురాలైనటువంటి భారతీయ అథ్లెట్ ఎవరు అంటే దీనిధి దేసింగ్. ఎవరు? దీనిధి దేసింగ్ అనే వ్యక్తి మనకి అతిపిన్న వయస్కురాలైనటువంటి అమ్మాయి. ఆసియా క్రీడలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహించడం జరుగుతుందంటే 4 years ఒకసారి. ఒలింపిక్ జెండాపై ఉండే 5 రంగుల రింగులు ఏవైతే ఉంటాయో అవి వేటిని సూచించడం జరుగుతుంది అంటే అవి ఏవైతే ఆ 5 రింగులు ఉన్నాయో ఆ 5 రింగులు 5 ఖండాలని సూచిస్తూ ఉంటాయి. 5 కాంటినెంట్స్ని చూపించడం జరుగుతుంది. 2022 కామన్వెల్త్ గేమ్స్లో భారతదేశం పథకాల పట్టికలో ఏ స్థానంలో నిలిచింది? ఆల్రెడీ ఈ క్వశ్చన్ చెప్పినట్టున్నాను. 4th ప్లేస్లో నిలిచింది. షూటర్ స్వప్నిల్ కుసాలే ఏ రాష్ట్రానికి చెందినవారు అంటే మహారాష్ట్రానికి చెందినవారు. మహారాష్ట్ర రాష్ట్రానికి సంబంధించిన వారు. ఆసియా క్రీడలు 2023లో స్క్వాష్ మిక్స్డ్ డబుల్స్లో స్వర్ణం గెలిచినటువంటి భారత జంట ఏదంటే దీపికా పల్లికల్ అండ్ హరీందర్ పాల్ సంద్. వీళ్ళిద్దరూ గెలవడం జరిగిందనమాట. 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో చేర్చబడిన కొత్త గేమ్ ఏంటంటే మనకి క్రికెట్ అనమాట. ఇది ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. ప్యారిస్ ఒలింపిక్స్లో పథకం సాధించినటువంటి మను భాకర్ కోచ్ ఎవరు? మను భాకర్ యొక్క కోచ్ ఎవరంటే జాస్పాల్ రాణా మను భాకర్ యొక్క కోచ్. ఒలింపిక్ కమిటీ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఒలింపిక్ కమిటీ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడుంది అంటే లౌసాన్, స్విట్జర్లాండ్ అనమాట. లౌసాన్, స్విట్జర్లాండ్. కామన్వెల్త్ గేమ్స్ అనేవి ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి అంటే 1930వ సంవత్సరంలో కామన్వెల్త్ గేమ్స్ అనేది స్టార్ట్ అయ్యాయి. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఆసియా క్రీడలు 2023లో భారత్ అత్యధికంగా పథకాలు సాధించినటువంటి క్రీడ ఏది? ఏ గేమ్లో ఎక్కువగా వచ్చాయంటే అథ్లెటిక్స్లో రావడం జరిగిందనమాట. భారత్కి అథ్లెటిక్స్లో పథకాలు ఎక్కువగా రావడం జరిగింది. ఒలింపిక్ నినాదంలో కొత్తగా చేర్చబడినటువంటి వర్డ్ ఏంటి అంటే టుగెదర్ అనమాట. కలిసి. ఓకేనా, టుగెదర్ అనే దాన్ని యాడ్ చేయడం జరిగింది కొత్తగా. ప్యారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో పథకాదారులు ఎవరు అంటే మను భాకర్, పిఆర్ శ్రీజేష్. ఓకేనా, పిఆర్ శ్రీజేష్, మను భాకర్. 2030 ఆసియా క్రీడలు ఎక్కడ నిర్వహించనున్నారు? 2030కి సంబంధించి ఆసియా క్రీడలు అనేవి ఏంటంటే దోహా, ఖతార్లోని దోహాలో నిర్వహించనున్నారనమాట. 2030 ఆసియా క్రీడలు. ఈ క్వశ్చన్స్ 1-2 సార్లు చూసుకోండి. స్పోర్ట్స్కి సంబంధించి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాబట్టి 1-2 సార్లు చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే కంపల్సరీగా వాళ్ళకు కూడా ఈ వీడియో లింక్ని షేర్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను.
టెలిగ్రామ్కి సంబంధించి దాన్ని కూడా క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీకు అక్కడ ప్రొవైడ్ చేస్తాను చదువుకోవడానికి వీలయ్యే విధంగా. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.